నడిపించవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం విశాఖ శాఖ తరపున మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమం వివరాలు ఇప్పటికే చెప్పి ఉన్నాడు మావాడు మన పోతన గారు. ఇది ఈ పుస్తకం పరిచయం అంటే అసలు ఎలా పరిచయం చేస్తారా అని నాకు మొదట బెంగగా ఉంది. 500 పేజీల పుస్తకం, మ్యాగజైన్ సైజు. ఒకవేళ వానేతిరేమిలో కానీ చేసినట్లయితే 1000 పేజీల పుస్తకం కింద లెక్క. ఇది 1000 పేజీలు ఉంటుంది, అది అందులో సగమే పుస్తకం. ఈ 1000 పేజీల పుస్తకాన్ని ముగ్గురు, 73 కథలు, 2 నవళ్ళు ఉన్నాయి ఇందులో. వీటిని విశ్లేషణాత్మకంగా కొందరు కొన్ని కథల గురించి అని అనుకున్నారు, వివరిస్తారు. వివరించే ముందు మీరు సందేశం కూడా ఈ బెహరా వెంకట సుబ్బారావు గారు దాదాపు 30 ఏళ్ల క్రితం గతించిపోయారు. ఆయన సుమారు 200 కథలు, ఇంకా సీరియల్స్, నవలలు ఇవన్నీ రాసినప్పటికీ అందులో 73 కథల్ని, 2 నవలని సేకరించి వారి అబ్బాయి బెహరా సత్యనారాయణమూర్తి గారు చాలా కష్టపడి, చాలా కృషి చేసి, అన్నిటికీ మించి ఈ కాలంలో పుస్తకాల కోసం లక్షలు వెచ్చించి, అదేం చిన్న పుస్తకం 500 పేజీలు ఆ సైజులో అంటే 3-4 లక్షలు అవుతుంది ఖర్చు. లక్షలు వెచ్చించి తన తండ్రి కోసం, తన తండ్రి కథలు మూలం ఉండిపోకుండా సాహిత్యంలోకి రావాలని, అంత గొప్ప సాహిత్య సంపదని మిగతా వాళ్ళందరికీ పంచిపెట్టాలని ఇప్పుడే చెప్పాడు. టాప్ టు పోతం ఎంత పెద్దవారి నుంచి వెంకయ్య నాయుడు నుంచి అన్నారు, వెంకయ్య నాయుడు నుంచి చిట్ట చివరి విశాఖపట్నంలోని సామాన్య రచయితల వరకు తెలియజేస్తూ అందరికీ పంచిపెడుతూ వస్తున్నారు. ఆయన చాలా గొప్ప విషయం. ఇలాంటి కొడుకు ఉండడం ఆయన గొప్ప అదృష్టం. ముందు కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఆయన 2 మాటలు మాట్లాడతారు. ఆయన అభిప్రాయం విని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం మనం. సత్యనారాయణమూర్తి గారు.